సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేఎస్ కిచెన్కి వెల్కమ్. ఇవాళ కందిపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే మనకి ఎప్పుడైనా రోజు కూడా ఏదో ఒక రకం పొడి ముందు భోజనం తినే ముందు ఒక రెండు ముద్దల్లో ఈ పొడి ఏదో ఒక కరివేపాకు పొడి కానీ, కందిపొడి కానీ, లేకపోతే కొబ్బరి పొడి కానీ, ఇలాంటిది ఏదో ఒకటి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకని మీకు ఈరోజు కందిపొడి గురించి చూపిస్తున్నాను. ఏదో ఒకటి కొలత తీసుకోండి. తీసుకుని కొలతతోటి ఒకటి కందిపప్పు అయితే సగం శనగపప్పు, సగం పెసరపప్పు. ఇలాగ ఒక్క అర స్పూను వేగడం గురించి అని కొంచెం నూనె వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నూనె వేసి వేయించింది, అలానే ఎక్కువ నూనె వేయద్దు, కొంచెం వేసాం లేదని. మీకు కారం సరిపడా ఎండుమిర్చి, నేనైతే ఒక 2 ఎండుమిర్చి చేసాను. కొంచెం కరివేపాకు, ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను ధనియాలు వేసి ఇవన్నీ ఇలాగ దోరగా వేగిన తర్వాత బంద్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మీకు బౌల్లో వేసుకుని మిక్స్ ఆడుకుంటే కందిపొడి రెడీ అయిపోతుంది. బాగా మెత్తగా నలిగిన తర్వాత మీ ఇష్టం, కొంచెం ఉప్పు ఉంటుంది కదా, నిమ్మప్పు వేసినా సరే, లేకపోతే చిన్న చింతపండు రవ్వ వేసుకున్నా సరే ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఉంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, అది వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఏదో ఒక రకమే, రెండు వేసుకోవద్దు. చింతపండు వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే నిమ్మప్పు వేసుకున్నా పర్వాలేదు, కొంచెం అది కూడా అలా వేసుకుని ఆడుకుని ఇది 4 రోజులైనా కానీ ఇది అయితే ఏం పాడవదు. ఏమి అంటే నువ్వుల పొడికి అయితే చెప్పాను కదా, నూనె వాసన వస్తుంది, దీనికి అలా ఏముండదు, ఎన్ని రోజులైనా బాగుంటుంది. అందుకని ప్రతిరోజు కూడా అన్నం తినే ముందు ఒక 2 ముద్దల్లో నెయ్యి కానీ, లేకపోతే నూనె కానీ వేసుకుని ఒక 2 ముద్దలు ఇది కలుపుకొని తిన్న తర్వాత మిగతా ఐటమ్స్ తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మనకు కూడా వెరైటీ టేస్ట్ తోటి భోజనం చేసి ఇలాగా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అది చూసుకోండి, కారం మీకు సరిపడా, మళ్ళీ తక్కువ అనిపిస్తే వేసుకోండి. దోరగా వేయించుకోవడం వల్ల చూసారు కలర్ కూడా ఎంత మంచిగా ఉంది అనేది. మాడిపోకుండా చూసుకోవాలి వేయించుకునేటప్పుడు. ఇలా వేయించుకుని పొడి చేసుకుని ఉంచుకుంటే, స్టోర్ చేసుకుంటే బాటిల్లో మీరు 4 రోజులైనా కూడా వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని పెట్టండి, మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని తప్పకుండా తెలియచేయండి. ఓకే, బాయ్ బాయ్.